ఒక విషయంలో హడావిడి చేసే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఈసారి కొత్త డ్రామాకు తెరలేపారు. తన నియోజకవర్గంలో ప్రజలకు మంచి చేస్తానన్న సీఎం కేసీఆర్ మాట తప్పారని, అందుకు తాను రాజీనామా చేస్తున్నానంటూ లేఖ రాశారు. ఇవాళ ఆ లేఖను సీఎంను కలిసి అందజేస్తానని ఆయన ప్రకటించారు. రాజా సింగ్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది. రాజా సింగ్ బీజేపీ ఎమ్మెల్యే. ఈయనంటే తెలియని వారుండరు. నిత్యం ఏదో ఒక హడావిడి చేస్తూ ఉంటారు. ఈసారి ఆయన తాను రాజీనామా చేస్తున్నానంటూ సీఎంకు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ధూళిపేట ప్రజలకు మంచి చేస్తానని సీఎం చెప్పారని, కానీ ఇచ్చిన మాట తప్పారని రాజా సింగ్ ఆరోపించారు. పరిస్థితిని చూడలేకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామాను ఆమోదించాలని ఆ లేఖలో రాజా సింగ్ కోరారు. అయితే నిబంధనల ప్రకారం రాజీనామా లేఖను ఆయన స్పీకర్కు పంపాల్సి ఉండగా సీఎం కేసీఆర్ కు పంపడం చూస్తుంటే రాజా సింగ్ మరో డ్రామాకు తెరతీసినట్లుగా తెలుస్తోంది. ధూళిపేటలో గుడుంబాన్ని అరికడుతున్నందుకు పేదలకు పునరావాసం, ఉపాధి కల్పించాలని, ధూళిపేటలో సీఎం కేసీఆర్ పర్యటించి సమస్యలు తెలుసుకోవాలని రాజా సింగ్ తన లేఖలో కోరారు. పేదరికాన్ని చూడలేకపోతున్నారని, కొందరు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారన్న ఆయన దీనికంతటికీ మీ పాలనే కారణమంటూ ఆరోపణలు చేశారు. దుల్పేటలో ఎంత మంది గుడంబా తయారు చేస్తారు, వాళ్ళతోని మీరు ఒక చిన్న మీటింగ్ తీసుకోండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఒక్కటే అడుగుతున్నారు, మాకు డైలీ ఒక 200-300 రూపాయలు దొరికేలాగా ఏదైనా మాకు ఒక ఫ్యాక్టరీ పెట్టండి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టండి, ఇక్కడ బాగా ఒక దాదాపు 4-5 ఎకర్స్ ల్యాండ్ ఉంది, అక్కడ ఏదైనా ఫ్యాక్టరీ పెట్టి ఇవ్వండి ఒకటే డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు అడుగుతలేరు, వాళ్ళు లక్ష కోటి రూపాయలు ఎవరు అడుగుతారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఉపాధి అడుగుతున్నారు. వాళ్ళు నేను ఒక కాపీ ముఖ్యమంత్రి గారికి పెట్టినా, ఒక కాపీ స్పీకర్ గారికి పెట్టినా. అయితే నిత్యం హడావిడి చేయడం రాజా సింగ్ కు అలవాటే. ప్రేమికుల దినోత్సవం వస్తోందంటే చాలు నెల రోజుల ముందు నుంచే హడావిడి చేస్తారు. ఓసారి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాడని, ఇంకోసారి శివసేనలోకి వెళ్తున్నారని ప్రచారం జరుపుతారు. లేదంటే సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పించి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ఇప్పుడు లేటెస్ట్ గా తాను రాజీనామా చేస్తానని సీఎం కు లేఖ రాశారు. అయితే రాజా సింగ్ లేఖపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.